ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించే నాగోబా జాతరకు గంగాజల సేకరణ కోసం మేస్రం వంశీయుల పాదయాత్ర ప్రారంభమైంది. గంగాజల సేకరణ కోసం నియమ నిష్ఠలతో కొనసాగుతున్న మేస్రం వంశీయుల పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పాదయాత్ర అయితే మొదలైంది. ఈ నెల 30వ తేదీన కేస్లాపూర్ నుంచి మొదలైనటువంటి పాదయాత్ర కూడా ఇటు జన్నారం మండలంలోని అస్థీనం మడుకు చేరుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఏదైతే ఇప్పటికే కూడా మేస్త్రేం వంశులందరూ కూడా వైటు తెల్ల దుస్తులు ధరించి కూడా ఏదైతే నియమ నిష్ఠలతో కూడా ఈ పాదయాత్ర అయితే చేపట్టారు. ఈ పాదయాత్ర కూడా ఏదైతే 9 రోజుల పాటు 5 మండలాలలో కూడా ఈ పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో కూడా ఏదైతే మేస్త్రేం వంశీలతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ అల్లుళ్ళు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ముఖ్యంగా కూడా ఏదైతే పవిత్ర గోదావరి జలాన్ని గంగా జలాన్ని అయితే సేకరిస్తారు. ఈ గంగా జలానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇప్పటికే 8 రోజుల పాటు 7 రోజుల పాటు కూడా ఈ పాదయాత్ర అయితే 5 మండలాల్లో కొనసాగుతుంది. చెప్పండి దాదాజీ, ఎట్లా నడుస్తూ ఉంది, ఎప్పుడు ఈ ప్రారంభమైంది, దీని ప్రత్యేకత ఏంది? మేస్రం వంశులం మేము పుష్యమి నెలలో నెలవంక దర్శనం చేసి కటోడా ప్రధాన్ మా పీఠాధిపతి వెంకట్రావు ఆధ్వర్యంలో 7 రోజులు సిరికొండకు పోయి కుండలు చెప్పి అంటే ఉత్తర పడమడ దక్షిణ తూర్పు ఇట్లా 4 దిక్కులు తిరిగి ప్రయాణంలో 29 తారీఖు మడావి ఇంటికి వచ్చి మా కటోడా ప్రధాన్ చికడతోటి బాసా చేసి అక్కడి నుంచి 30 తారీఖున మన కేస్లాపూర్లోనే మురాడి ఉన్నది, మా దేవుడు పెడతాం, అక్కడ కాల్షం ఉంటుంది. 30 తారీఖున మేము అన్న తమ్ములం 22 తెగాలు అందరం మేము అక్కడ జమయి, బావాలు అల్లులు ఇట్లా జమయి అక్కడ పొద్దున మళ్ళా 22 తెగాలు అందరూ కలిసి కొత్త కుండ నుంచి మా కాల్ష్యం అంటే మా జారీ తీసి ఇక మా పటేల్ ఆధ్వర్యంలో పూజ చేసి అక్కడి నుంచి అందరూ ఇక అక్క చెల్లెలు అందరూ ఇట్లా కలుస్తారు, పూజలు చేస్తారు, టెంకాయలు కొబ్బరికాయలు కొట్టినాక అక్కడి నుంచి మళ్ళా భోజనం చేసి మేము అక్కడి నుంచి 30 తారీఖున మంగళవారం బయలుదేరి అదే మాదిరిగా ఇక ప్రతి ఊర్లో బాస చేసుకుంటా 7 రోజులు బాస చేసుకుంటా మా ఊరు వాళ్ళు మా మిశ్రం కానీ మా అక్క బావలు కానీ ఎవరన్నా ఇట్లా మాకు వాళ్ళ ఊర్లో పిలుస్తారు. పిలిచినాక పోయి అక్కడ వాళ్ళు పూజ చేస్తారు. మళ్ళీ పొద్దున అక్కడి నుంచి మాకు మళ్ళీ భోజనాలు సాంపి భోజనం పెట్టి పంపుతారు. అయితే ఈ పద్ధతి మిశ్రం వాళ్ళు కాకుండా మా అక్క బావలు ఎవరన్నా ఇప్పుడు మా బావలు ఇంకా వస్తున్నారు, ఈ కాలినడకలో చెప్పులు లేకుండా కఠోరమైన దీక్షతో తలపాగా ఈ పగడి తెల్ల వస్త్రాలు మళ్ళా వస్త్రాలు మళ్ళా మా ఇప్పుడు ఈ బ్యాగులలో అక్కడ నైవేద్యం గంగామాతకు సమర్పించటానికి నైవేద్యం దుంకుడు బియ్యము, పప్పులు, బెల్లం ఇట్లా కొన్ని కుడుములు అక్కడ చేస్తారు తయారు. ఇటువంటి నియమ నిబంధనలు పాటిస్తారు. ఏదైతే ఈ పాదయాత్రలో కూడా ఇప్పటికే యువకులు వృద్ధులు కావచ్చు అందరూ కూడా అంటే చాలా మంది కూడా మేస్త్రి మనుషులు పాల్గొంటా ఉన్నారు. అంటే ఎటువంటి నియమ నిబంధనలతో ఈ పాదయాత్ర కొనసాగిస్తారు? అంటే మా తాతలు మా నాన్నలు ఇక ఎట్లా నియమాలు నిష్టంగా వస్తున్నారో వాళ్ళనే చూసి మేము వాళ్ళ నడవడికతోటే మేము ఇంకా అదే పద్ధతిలో ఈ నియమాలు పాటిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏమంటే కొంత తగ్గుతున్నారు అంటున్నారు. తగ్గుతుంటా అంటే ఇప్పుడు బడి పిల్లలకు మేము మా పటేళ్ళు మా పెద్దోళ్ళు ఏమంటారు, బడి పిల్లలు 10-15 రోజులు పడుతుంది కదా, ఎందుకు వట్టిగా వాళ్ళకు వద్దు అంటే వాళ్ళు ఆ పిల్లలు ఇంకా మా పటేళ్ళు మా పెద్దలు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు. దీనికి ఏమంటే పోను 7 రోజులు మళ్ళా దాదాపు సరాసరి 300 కిలోమీటర్ అవుతుంది. అభిషేకం కోసం గోదావరి హస్తనబడుగు నుంచి కాల్షం తోటి మహాపూజకు అభిషేకం కోసం గంగ నీళ్లు తీసుకుపోతాం కదా. అయితే దీనికి మేము మళ్ళా పోంగైగా 24 గంటలు నడుచుకుంటానే పోవాలా. అయితే పోయినాక మా కటోడా ఊర్లో అక్కడ బాస చేసి మళ్ళా ఎవరిది వాళ్ళు ఇంటికి పోయి మళ్ళా ఎడ్ల బండితో సహా కుటుంబం పరివారంతో సమగ్రితోటి మేము 14 తారీఖు ఇంద్రాదేవి దగ్గర ఇంద్రవెల్లిలో చేరుకుంటాం. అయితే ముఖ్యంగా అంటే ఎటువంటి ఇప్పుడు ఏదైతే ఇందులో మీరు సెల్ ఫోన్లు కావచ్చు, ఏదైతే గుట్కాలు తంబాకులు ఇట్లా వాటిని నిషేధించారు, అసలు ఏంది వాటి పరిస్థితి? దీంట్లో సెల్ ఫోన్లు గుట్కాలు అంటే పోయేటప్పుడు ఏం మాట్లాడద్దు, అంటే ఏం గుట్కాలు తినద్దు అంటే తినరు. ఇంకా పూజ కోసం తినేనోళ్ళు ఇంకా పూజ కోసం తంబాకు జేబులో పెడతారు. ఏమన్నా ఒంటెలు వచ్చినా కానీ ఆ దేవునికి పక్కన అందరం జమాయి పెట్టేసి ఒంటెలిపోవాలా, నీళ్లు తాగాల, కూసోవాలా, సెజ తీసుకోవాలా. కాలినడకలో ఎటువంటి మేము అపకీర్తి చేయమన్నట్టు ఫస్ట్ నుంచి ఎట్లా నడుస్తుందోనో అదే పద్ధతిలో మేము నడుచుకుంటాం. ముఖ్యంగా ఏదైతే ఈ మహాపాదయాత్ర ఏదైతే మహాపాదయాత్ర ద్వారా సేకరించిన జలాన్ని తీసుకెళ్లి కూడా ఏదైతే అభిషేకం చేసిన తర్వాత కూడా పూజ స్టార్ట్ అవుతుంది. నిజంగా ఎటువంటి మోక్షం లభిస్తుంది ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళకి? ఈ పాదయాత్రలో మోక్షం అంటే ఇప్పుడు ఈ పాదయాత్రలు నడుతున్నారు కదా,
నడవని వాళ్ళు ఇంకా నడుస్తున్నారు. అంటే దేవుడు మాకు ఉన్నాడు, మన దేవునికి మేము నమ్ముతాం. అంటే గుట్టలు మెట్టలు ఇట్లా బండకు ఇంకా మేము నమ్ముతాం. అంటే బండకు మేము సింధూరం పెట్టేసి 2 అగరబత్తీలు పెడితే అదే దేవుడు అని మేము భావిస్తున్నాం. రైట్ గా ఇదైతే ఏదైతే మొత్తం కూడా మేస్త్రీ వంశీలు అయితే తెలుపుతారో ఈ పాదయాత్ర కూడా దాదాపు 300 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగుతుంది. గోదావరిలో సేకరించినటువంటి గంగా జలాన్ని అభిషేకం చేసి ఏదైతే ఈ నెల 18వ తేదీన కూడా ఏదైతే కేస్లాపూర్లో కూడా మహాజాతర అయితే ప్రారంభమైందని చెప్తున్నారు. మొత్తం కూడా నియమ నిష్ఠలతో కూడా ఏదైతే ఈ పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న వారికి కూడా మోక్షం లభిస్తుంది అనేది తమ పూర్వ వంశీయులు తెలిపినట్లు. దాంతో కూడా మేమందరం కూడా ఈ పాదయాత్రను కొనసాగిస్తూ కూడా ఏదైతే అభిషేకం కోసం కూడా నీళ్ళని ఏదైతే గంగా జలాన్ని తరలిస్తామని చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా నియమ నిష్ఠలతో కూడా ఏదైతే ఈ పాదయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే మేస్త్రీ వంశీయులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్ రాజు న్యూస్, అస్థినమడుగు, మంచిర్యాల జిల్లా. నేటి నుంచి అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ 2వ దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం 2వ దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. నేటి నుంచి అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ 2వ దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం 2వ దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అభివృద్ధికి సంబంధించి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కొద్దిసేపట్లోనే ఇటు గుంటూరు జిల్లా ఏదైతే వడ్డమాన్లో అయితే కనుక దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకి సంబంధించి ప్రారంభం అయితే కనుక ఈ యొక్క మంత్రి నారాయణ చేతుల మీదుగా అయితే కనుక ప్రారంభం కానుంది. ప్రధానంగా ఏదైతే ఇటు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి వడ్డమాన్లో అయితే కనుక మరికొద్ది సేపట్లోనే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా ఈ రోజు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకి ఏదైతే ఇటు పల్నాడు జిల్లా అమరావతి మండలం అయినటువంటి ఎండ్రాయిలో అయితే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు జరుగుతుంది. అంటే మొదటి రోజు చూసుకున్నట్లయితే కనుక 2 గ్రామాల్లో ఈ యొక్క ల్యాండ్ ప్రక్రియ అనేది కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 2వ దశలో భాగంగా దాదాపు ఇటు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో భాగంగా ఇటు 7 రెవెన్యూ గ్రామాల్లో అయితే కనుక ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే 16,562 ఎకరాలు అయితే కనుక పట్టా భూమి, అదేవిధంగా అసైన్డ్ భూమి అయితే 100 ఎకరాలు, అదేవిధంగా ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు అయితే కనుక సేకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక 20,494 ఎకరాలు అయితే కనుక ఈ 7 గ్రామాల నుంచి అయితే కనుక ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి, అంటే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ అంశాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో నిర్మించేందుకు దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ అనేది కూడా సేకరిస్తున్నట్లు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే
ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఈ రోజు నుంచి కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే భూ సేకరణకు సంబంధించి అంటే 4.5 ఎకరాలను సైతం కూడా భూ సేకరణకి ఇటు ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే సీడ్ యాక్సిస్ కోసం కూడా ఈ భూ సేకరణ చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క సీడ్ యాక్సిస్ గతంలో సగం వరకు నిర్మాణం అయ్యి అనంతరం కూడా ఇటు కొన్ని అనివార్య కారణాల చేత అయితే కనుక ఈ సీడ్ యాక్సిస్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఇటు సీడ్ యాక్సిస్ నుంచి ఏదైతే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి కనెక్టివిటీ కోసం కూడా ఈ 4.5 ఎకరాలు భూ సేకరణ అనేది కూడా చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు నుంచి కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక భూ సేకరణ భూ సమీకరణ రెండు కూడా ఒకే రోజు అయితే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే కనుక మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అంటే రాజధాని అమరావతిలో వేగంగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా, అదేవిధంగా అభివృద్ధి వేగంగా పుంజుకునేలాగా, పరిశ్రమలు త్వరగా వచ్చేలాగా వీటన్నిటి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దీని ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే కనుక 7 రెవెన్యూ గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ అనేది కూడా ఇంకా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి రైతుల అభిప్రాయం కావచ్చు, రైతులకి సంబంధించినటువంటి ఏవైతే వారికి సమస్యలు ఉన్నాయో వాటి సమస్యలను తొలగించి వాటికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి ఇప్పటికే 3 మెన్ కమిటీ వేసినటువంటి నేపథ్యంలోనే 3 మెన్ కమిటీలో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే విధంగా కూడా ఇటు దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిశీలనలు నెలకొన్నాయి. అయితే మొత్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క ముందుకు వచ్చి దీనికి ల్యాండ్ పూలింగ్ కి సహకరిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటితో కూడా సభలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి సమస్యలను సైతం కూడా పరిష్కరించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక్కడ రాజధాని ప్రాంతంలో నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తంగా అయితే కనుక ఆ ఎక్విజిషన్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ రెండు ప్రక్రియ అనేది కూడా ఈ రోజు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. అయితే కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రహదారులు కావచ్చు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు 16వ నెంబర్ కి సంబంధించినటువంటి జాతీయ రహదారి సెక్టర్ లో మాస్టర్ ప్లాన్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిజైన్ చేసి ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక ల్యాండ్ పూర్తి ప్రక్రియ అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. నేడు పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగీరంపై వారికి కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 10 నిమిషాలకు ప్రాజెక్టు హిల్వు ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గ్రూప్ 1, 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రైట్, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పర్యటన ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి 10 గంటల 40 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు అనంతరం ప్రాజెక్టు అధికారులను, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి స్వాగతం పలికి 10 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పోలవరం ప్రాజెక్టు కీలక ప్రాంతాలు కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ నేపథ్యంలోనే కాపర్ డ్యాము, బటర్ బ్లాక్ పనులు, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు కూడా, కుడికాలువ కనెక్టివిటీ పనులు పురుగతిపై కూడా ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రాజెక్ట్ సైట్ లోని గెస్ట్ హౌస్ చేరుకున్న ముఖ్యమంత్రి 1 గంట 35 నిమిషాల వరకు ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు మీడియా ప్రతినిధులతో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. ఇటీవల జైలు ఆవరణలో ఖైదీల వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఖైదీ సాయిలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. మరో జైలర్ సాయి సురేష్ పై బదిలీ వేటు పడింది. జైలు సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు జారీ చేసింది. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కొరడా జులిపించారు. ఇటీవల జైలు ఆవరణలో ఖైదీల వద్ద గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఖైదీ సాయిలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. మరో జైలర్ సాయి సురేష్ పై బదిలీ వేటు పడింది. జైలు సూపరింటెండెంట్ దశరథంపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సెంట్రల్ జైల్లో జరిగిన సందేశ్ అయితే ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. జైల్లో మార్కెట్ వ్యవస్థతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు అధికారులు వాస్తవాలు కేసు రావడంతో జిల్లా జైలు సస్పెండ్ చేశారు. మరో సీరియస్ పై కూడా బదిలీ అయితే వేశారు. సూపరింటెండెంట్ 6 నెలల పాటు సెలవులకు సెలవు కేటాయించి ఆదేశించారు. అయితే ముఖ్యంగా జిల్లా జైలర్ శాఖ ఇది రమ్య మిశ్రా ఆదేశాల మేరకు ఐజీ మురళీ బాబా డీజీపీ సంపద ఈ నెల 3వ నిజామాబాద్ జిల్లా జైల్లో విచారణ జరిపి డీజీపీకి నివేదిక ఇచ్చారు. అయితే దానికి సాధారణంగా జిల్లా జైలర్ ఉపేంద్రను సస్పెండ్ చేస్తూ డీజీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ సెంట్రల్ జైల్లో కూడా మార్కెట్ ద్రవ్యాలు లభ్యమయ్యాయి. దీనిపై కూడా అధికారులు సీరియస్ అయ్యారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే అక్కడ చూస్తున్నట్లయితే కష్టపడుతున్న జైల్లో మట్టి పదార్థాలు ఎలా వస్తాయని కూడా సదరు అధికారులు విచారణ జరిపారు. దాంతో పాటు అక్కడ బట్టి ఖైదీని కూడా చిత్రపడ్డారు. చిరాపై కూడా సీరియస్ అయిన మొత్తం చూస్తున్నట్టే నిజామాబాద్ సెంట్రల్ జైల్లో మార్గ ద్రవ్యాలపై కూడా ఉన్నత అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 5 రోజుల పాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. శాసనసభలో వివిధ అంశాలపై 40 గంటల 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. కృష్ణా జలాలు, హెల్త్ పాలసీ, మూసీ సుందరీకరణ, ఉపాధి హామీ పథకం పేరు మార్పు తదితర అంశాలపై సభ్యులు డిస్కస్ చేశారు. ఈ సమావేశాల్లో 13 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభలో 66 మంది సభ్యులు మాట్లాడినట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. కవిత రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. కాగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీ ద్వారా లభించిన పదవి తనకు వద్దంటూ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన కవిత మండలి చైర్మన్ కు రిజైన్ లెటర్ ను పంపించి ఆమోదం తెలపాలని కోరారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని మండలి చైర్మన్ కవితకు సూచించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కవిత 2026 జనవరి 5న మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో కవిత రాజీనామాకు చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సినిమా టికెట్ రేట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ దాఖలు చేశారు. నిర్మాతల పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే పలు సినిమాల టికెట్ రేట్లపై హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది.
రైట్. తెలంగాణ హైకోర్టును రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలైతే ఆశ్రయించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. తెలంగాణ హైకోర్టులో ప్రభాస్ చిరంజీవి నటించిన రాజాసాబ్ కావచ్చు, మన శంకర వరప్రసాద్ సినిమా సంబంధించి అదనపు షోలతో పాటు ధరలు పెంపుకు యొక్క హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే టికెట్ల రేటు పెంపుకు మాత్రము సింగిల్ బెంచ్ నిరాకరించింది. దీంతో హైకోర్టు కూడా రాజాసాబ్ మనశంకర ప్రసాద్ చిత్ర నిర్మాతలు కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తమ చిత్రాలు అదనపు షోలకు అంతేకాకుండా ధరలు పెంచుటకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని కూడా ఈ యొక్క పిటిషన్ లో కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వార్త కూడా దీనిపైన పిటిషన్ లో దాఖలు చేశారు. అయితే టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సవాల్ చేసిన నిర్మాతలు ఈ యొక్క సింగిల్ బెంచ్ ఇచ్చిన సవాల్ని మాత్రము రద్దు చేయాలి, సస్పెండ్ చేయాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో వాదనలు కూడా వినిపించనున్నారు. అయితే ఈ యొక్క పిటిషన్ పైన ఈ రోజు వాదనలు కూడా కొనసాగుతాయి. అయితే ఎందుకంటే సంక్రాంతి పండుగ త్వరలో ఉన్న నేపథ్యంలో హైకోర్టులో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏ విధంగా వాదనలు కొనసాగుతాయనేది మాత్రం ప్రధానంగా దీనిపైన అందరి దృష్టి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించి రేట్లు పెంచితేనే తమ బడ్జెట్ కు సంబంధించి ఒక నిధులు సమకూరుతాయని, ఒకవేళ మాత్రము ఒక హైకోర్టు కూడా సింగిల్ బెంచ్ తీర్పును పూర్తిగా దీనికి సంబంధించి సమర్థిస్తే మాత్రం తమ రేట్లను పెంచుటకు వీలు కాదని చెప్పి కూడా చిత్ర నిర్మాతలు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కానీ హైకోర్టు మాత్రము ఈ రోజు ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎప్పటి వరకు తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు పవన్? అయితే ఈ రోజు వాదనలు కొనసాగుతాయి. వాదన కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి వాదనలో మొదటగా గ్రౌండ్ లెవెల్స్ ఏ విధంగా వాదన కొనసాగిస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో మనము చూడాల్సిన విషయం ఉంది. అదే సింగిల్ బెంచ్ ఎందుకు యొక్క సవాల్ చేశారు, ఎందుకు యొక్క టికెట్ల రేట్లను పెంచుటకు ఆ యొక్క పిటిషన్ సంబంధించి నిరాకరించింది అనే దానిపైన కూడా పూర్తిగా దీనిపైన హైకోర్టు కూడా గ్రౌండ్ లెవెల్స్ కూడా చూస్తుంది. దాని తర్వాత ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత హైకోర్టు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ పవన్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా చెలరేగిన మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతూనే ఉన్నప్పటికీ వాటి తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. బ్లోఅవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ లో ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. బ్లోఅవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు చెందిన నిపుణులు 1-2 రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని చెప్పారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చూస్తున్నా 3 రోజుల నుంచి మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? సిరి అంబేద్కర్ కోనసీమ మల్కీపురం మండలం ఇరుసుమన్న గ్రామంలో ఓఎన్జీసీ బ్లో అవుట్ ఇంకా అదుపులోకి రాలేదని చెప్పొచ్చు. దాదాపు 42 గంటల నుండి 90 అడుగుల మేర అగ్నిమంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు బ్లోఅవుట్ సమీపంలో ఉన్న కిలోమీటర్ల దూరంలో గ్రామంలో ఇళ్లను ఖాళీ చేయించిన సురక్షిత ప్రాంతాలు చేస్తున్న అధికారులు, అలాగే బ్లోఅవుట్ బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్టు అంచనా వేస్తున్న అధికారులు అని చెప్పవచ్చు. బ్లోఅవుట్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వని ఓఎన్జీసీ అధికారులు, అలాగే ఓఎన్జీసీ బృందాలను మంటలను తీవ్రతను తగ్గించడానికి నిరంతరం కూలింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే ఓఎన్జీసీ మోదీ గ్యాస్ బావిలో వద్ద ప్రస్తుతం క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు స్క్రీన్ పై మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. బావిని పూర్తిగా మూసివేసేందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయంతో పర్యవేక్షణ చేస్తున్న అధికారులు అని చెప్పవచ్చు. అలాగే గ్యాస్ రిజర్వాయర్ల ఒత్తిడిని సహజంగా తగ్గడం లేదా అంతర్గత పైప్ లైన్ వ్యవస్థలో మార్పుల వల్ల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ బావి చుట్టుపక్కల జనవాసాలను లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగదని చెప్పవచ్చు. సిరి. రైట్. థ్యాంక్ యూ దుర్గారావు.